विष्णुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्मः तस्मै श्रीगुरवे नमः। अक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। నిన్నటి రోజున వేదవ్యాసుడు అతని కొడుకైన సుఖమహర్షి ఇద్దరి మధ్యలో గృహస్థాశ్రమం గురించి కదా వైరాగ్యము గృహస్థాశ్రమం ఈ రెండింటి మధ్యలో 4 ఏళ్ళ నుంచి డిస్కషన్ నడుస్తూనే ఉంది. ఈరోజు ఏమైందో చూద్దాం. ఈయనెవరు సుఖుడు అనుకుంటున్నాడు. ఈయనెవరు ఎవరిని చూపించంటున్నాడు? ఈయనెవరని వేదవ్యాసులు వారిని చూపించంటున్నాడు. ఈయనెవరు అని తెలీదా అంటే తండ్రి వేదవ్యాసులు తెలుసు, కానీ ఆయన అనేది తత్వం ప్రకారం ఈ శరీరం ఎవరు, నేనెవరు అంటే నేననేది శరీరమా, నేననేది ఆత్మ. ఈయననేది శరీరమా, నేను ఆత్మనైతే వేరేలా ఉంటుంది. నేను ఇంకా ఆత్మ మారు భూతాత్మ ప్రేతాత్మల గురించి కాదు, భూత పిశాచాలు కాదు. అయితే ఆయన అనే ఉద్దేశం ఏంటంటే ఈయనెవరు అంటే ఈ శరీరం కాదు, ఈయన శరీరం అనుకుంటున్నాడు కాబట్టి అలా ఉన్నాడు. ఈయన నిజంగా శరీరమా అని అర్థం. ఈయనెవరు అంటే నేనెవరిని అంటే నేను అంటే ఈయన కూడా నన్ను చూసి కొడుకు వ్యామోహం, ఈ శరీరం నాకు కలిగిన కుమారుడు అని ఫీల్ అవుతున్నాడు. నేను ఎవరిని అనేది ఇక్కడ మా నాన్నగారు శరీరంగా చూస్తున్నాడు కాబట్టి ఆయనకి అటాచ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. అటాచ్మెంట్స్ ఆర్ ఆల్వేస్ పెయిన్ఫుల్. లైఫ్లో గుర్తుపెట్టుకో, అటాచ్మెంట్స్ ఆర్ ఆల్వేస్ పెద్ద కూతురు చిన్న కూతురు, పెద్ద కొడుకు చిన్న కొడుకు, నాన్న ఇంకా అవి అవి అన్ని పెయిన్ఫుల్. అట్లానే డిటాచ్ అయ్యి ఉంటే ఇప్పటి నుంచే టార్చర్ ఉంటుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకొని పోవాలి. కొంతమంది రీసెంట్గా మా చుట్టాల్లో వాళ్ళు కలుస్తుంటారు కదా, సలహాలు ఇస్తుంటారు జనరల్గా కూడా. అంటే ఏంటంటే ఎక్కువ అటాచ్మెంట్ డేంజర్ అని అలా ఇలా అని. పిల్లలు అన్నాక మనం పెద్దవాళ్ళుగా పేరెంట్స్ అటాచ్గా లేకపోతే వాళ్ళు ఇంకోళ్ళకి అటాచ్ అయిపోతారు. ఇది ఒక పెద్ద రిస్క్. పేరెంట్స్ చాలామంది ఏంటంటే ఈ సుఖమహర్షి చెప్పినట్టు వైరాగ్యంగా పిల్లలతో ఉంటే పేరెంట్స్ ఇప్పుడు ఆడపిల్లలు నాలాంటి వాడు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నాను రేపు పొద్దున్న 6 ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఇంకెక్కడో సెటిల్ అవుతారు. రాగలరో రాలేరు. నాకు చాలా డీరెస్ట్ ఉన్న చెల్లెళ్ళు వాళ్ళు వీళ్ళు ఎంతోమంది అక్కయ్యలే ఎక్కడెక్కడో సెటిల్ అయిపోతారు, బాగా గుర్తొస్తారు. కానీ వాళ్ళు రాగలరా? నేను వెళ్ళగలను? వెళ్ళలేను. నేను ఎన్నో ఏళ్ళ నుంచి స్టూడెంట్స్తో అటాచ్ అయి ఉన్నాను, ఎన్నో ఏళ్ల నుంచి. దానిలో ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక డీరెస్ట్ కొంతమంది ఉంటారు, ఒకళ్ళని కాదు కొంతమంది డీరెస్ట్ స్టూడెంట్స్ ఉంటారు, బాగా అటాచ్ అయ్యి ఉంటారు. వాళ్ళు అటాచ్ అయ్యి ఉంటారు, నేను అటాచ్ అయ్యి ఉంటాను. అటాచ్మెంట్ లేని ఏమవుతుంది? పని అవుతుందా? క్లారిటీ రాదు. ఒక నమ్మకం ఒకరి మీద ఒకటి లేనప్పుడు ఏదైనా పని ఒక గుడ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ అవ్వదు. రేపు పొద్దున మీరు జాబ్ వెళ్ళాక మేనేజర్ మీ మీద నమ్మకం, మీకు మేనేజర్ మీద నమ్మకం, అదొక అటాచ్మెంట్. దానిలో ఏమవుతుంది? క్వాలిటీ ఆఫ్ వర్క్ విల్ ఇంప్రూవ్ అవుతుంది. అలా స్టూడెంట్ని టీచర్ అర్థం చేసుకొని, టీచర్ని స్టూడెంట్ అర్థం చేసుకొని ఆ బాండింగ్ ఫామ్ అయితేనే స్టూడెంట్ మంచిగా సక్సెస్ అవుతారు. దీనిలో మెయిన్గా సపోర్ట్ చేయాల్సింది పేరెంట్స్. టీచర్కి వదిలేసామా ఇంకా ఆయన నెత్తి మీద కూర్చొని తలకాయ ఎందుకు తీసుకున్నారా బాబు అనే ఫీలింగ్ రాదు. అలా పేరెంట్ ఈ సార్ బాగా చెప్తారు, ఈ మేడం బాగా చెప్తారు, ఈ టీచర్ బాగా చెప్తారు అని వదిలేస్తే ఇంకా వదిలేయాలి ప్రశాంతంగా. కొన్ని రోజులు అయ్యాక మీకు అర్థమవుతుంది అప్ స్ట్రీమ్ ఉందా డౌన్ స్ట్రీమ్ ఉందా. అప్ స్ట్రీమ్ అయితే ఎంబడే వెరీ గుడ్ సబాష్ అనడము, లేదంటే డౌన్ స్ట్రీమ్ ఏమైనా వేస్ట్ అని అనడం కాదు. అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి రీజన్స్ కనుక్కోవాలి టీచర్కి పోయి. మా అమ్మాయి అంతకుముందు ముద్దుగా ఉండేది, సడన్గా మార్క్స్ రావడానికి కారణం ఏంటి? నిజంగానే చదివి పర్ఫామ్ చేసి వచ్చాయా, లేదంటే ఏమైనా కాపీయింగ్ అట్లాంటివి నడిచాయా, సిలబస్ ఈజీగా ఉందా, సడన్గా మార్క్స్ రావడానికి కారణం ఏంటి? డౌన్ స్ట్రీమ్ అయితే అదేంటంటే మా అమ్మాయికి తక్కువ రావడానికి కారణం ఏంటి? ఏమైనా హెల్త్ ఇంప్రూవ్దా, లేదంటే ఏమైనా చెప్పుకోవడానికి స్కూల్లో డిస్టర్బెన్సా, క్లాస్లో డిస్టర్బెన్సా, సబ్జెక్ట్ అర్థం కావట్లేదా, లేదంటే ఇంకా ర్యాపో కుదరలేదా టీచర్కి స్టూడెంట్కి, దానివల్ల ఏమైనా డిలే ల్యాగ్ అవుతుందా, ఇది. దాని తర్వాత డెసిషన్ తీసుకోవాలి, ఉంచాలా ఇంకో చోటికి వెళ్ళాలి. ఇదంతా ఉండదు. కోడికి ఎంబడే తిండి పెట్టగానే గుడ్డి ఇచ్చేస్తా, ఒకటే టైం తీసుకుంటాం. దాని అంత వేసాక గుడ్డు పెట్టడం చాలా టైం పడుతుంది. అలా ఫీజు కట్టేగానే 100 out of 100 వచ్చే కాడికి అందరి దగ్గర ఫీజులు ఎక్కువ తీసుకొని 100 వేసేయచ్చు. చాలామంది పేరెంట్స్కి అర్థం కాదు. కానీ విషయం ఏంటంటే ఫీజు కట్టాం కాబట్టి ఫుల్ మార్క్స్ అంటారు. ఫీజు కడితే ఫుల్ మార్క్స్ అనేది అసలు ఆ కాన్సెప్టే రాంగ్. అలా కుదరదు అసలు ఎక్కడ కూడా. ఫీజు కట్టకపోయినా కూడా మార్క్స్ వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది మేము ఫీజు తీసుకోమని చెప్పిన స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఉంటూనే ఉంటారు. అది ఇక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆన్లైన్లో ఉండొచ్చు, ఎక్కడన్నా ఉండొచ్చు. ఫీజు కట్టలేని వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కూడా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి. భగవంతుడు అవకాశం ఇచ్చాడు అనుకోండి.
అలా మీరు కూడా మంచి జాబ్స్ వచ్చి ఒక రోజున సెటిల్ అయ్యాక మంచి పనులు ఎప్పుడు చెప్పాలని చూడలేదు. చెడ్డ పనులు మనం చెప్పకపోయినా ఎవడో కూడా మన చెవులో చెప్తూనే ఉంటాడు జీవితాలు. మనం 100 మంచి పనులు చేస్తే దానిలో ఒక చెడ్డ పని ఉందనుకోండి, పొరపాటునైనా కూడా తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పొరపాటున ఒక్క చెడ్డ పని అయినా 99 మర్చిపోయి ఒక్కటే పట్టుకుంటారు. ఇంకా అప్పటి నుంచి మిమ్మల్ని ఆ పేరుతోనే పిలుస్తారు, ఆ ఒక్కదాంతో. అలాంటి సొసైటీ గురించి మనం ఎప్పుడు ఆలోచించము. కానీ అదే సొసైటీలో వెళ్తున్నాం కాబట్టి మన చుట్టూ రేపొద్దున బయట తిరగాలి కాబట్టి మీకు ఎప్పుడు సొసైటీతో కట్ అంటే మీ మనవాళ్ళు వచ్చేసాక సుఖమనిషి చెప్పినట్టు అప్పుడు కట్ చేసుకోవచ్చు. అప్పుడు తప్పదు, సొసైటీలోనే ఉండాలి, సొసైటీతో పాటు పోవాలి. సొసైటీ అంటే ఎవరు? మనం కాకుండా నేను కాకుండా ఉంది సొసైటీ కూడా సొసైటీలో కాదు. సరే, దానికి ఇదే శుకుడు ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఈయనకు ఈ భ్రాంతి ఏంటి? అదే మా నాన్నగారికి ఈ భ్రాంతి ఎక్కడి నుంచి వచ్చింది? నేను తండ్రిని, నా కొడుకు, అన్ని పురాణాలు రాశాడు, భాగవతం రాశాడు, ఇన్ని చేసిన వాడికి ఈ భ్రాంతి ఇంకా ఉందా? అంటే తండ్రి కొడుకు ఇదే జన్మ పర్మనెంట్ అని, లేదంటే ఇలాంటివి ఉంటాయా అని అనుకుంటున్నాడు. తండ్రి కొడుకని ఈ వ్యామోహం ఏంటి, ఈ రిలేషన్స్ ఏంటి ఇవన్నీ అనుకుంటున్నాడు. ఈ మాయ ఎంతటి బలవత్తరమైనదో, ఈ మాయ ఎంత పవర్ఫుల్ అంటున్నాడు. అంటే మాయ ఎవరినైనా కూడా వశం చేసుకోగలరు. అదే అమ్మవారు మాయాశక్తి. ఆ మాయ జరగాలంటే ఆమెతో యుద్ధం చేసో, ఆమెతో గొడవ పడవు, లేదంటే ఆమెను ధిక్కరించో పోలేదు. శరణాగతి. అమ్మ నీ మాయం దాటడం ఎవరి వల్ల కాదు. శుకుడే అంటున్నాడు కదా నేను, అందుకే నీ పాదాల మీద పడుతున్నాను, మాయ తొలగిస్తే ప్రభు సాక్షాత్కారం జరుగుతుంది, మోక్షం దానికి ఓపెన్ అవుతుంది. అందుకని పేరెంట్స్ ఏం చేస్తారంటే పిల్లలతో చాలా దగ్గర బాండింగ్ పెట్టుకోవాలి. మన జీవితంలో ఎవరెవరు 3 రిలేషన్స్ మ్యాండేటరీ, 3 రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్. తల్లి, తండ్రి, గురువు. ఆ 4th రిలేషన్ మీకు తిండి ఎక్కువయ్యో, లేదంటే మీకు బాగా ఎక్కువయ్యో, ఇంకెవరో గొప్ప గొప్ప లక్షణాలు ఎక్కువయ్యో చేసుకుంటారు. 4. ఈ 3 ఉంటే చాలు మీరు గ్రో అవ్వడానికి. అదేంటి సార్ ఈ 3 జీవితాంతం ఉంటాయంటే కరెక్ట్. అప్పుడు వైఫ్ వస్తుంది, 4వ రిలేషన్, వారు హస్బెండ్ వస్తారు. ఓకేనా? ఎంత అక్క తొక్క అందరు కూడా వాళ్ళ వాళ్ళ కాంపిటీషన్లు ఏంటంటే నా చెల్లె గొప్పదైనా అక్క వచ్చుకోలేదు, అక్క గొప్పదైనా చెల్లెలు వచ్చుకోలేదు. ఇవాళ సీరియల్స్ చూడండి, మీరు అందరూ నేర్పిస్తున్నారు కదా సీరియల్స్. వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎట్లా కొట్టుకోవాలా, ఒక వైఫ్ ఉండగానే ఇంకో వైఫ్ ఎలా, వాళ్ళతో ఎట్లా గొడవ పడాలా, అంతా అవే ఉన్నాయి. నేను జోక్ చేయగలరా? మీరు చూడకండి. నేను నా మాట నిజం అవడం కోసం ఈ సీరియల్ చూడకండి, నన్ను అబద్ధం అనుకున్నా పర్లేదు. అలా నేర్పిస్తున్నారు సొసైటీలో. ఇలాంటి సొసైటీలో మనం కష్టం. అందుకని ఈ 3 రిలేషన్స్ ఎప్పుడు ప్యూర్గా ఉంటాయి. తల్లి, తండ్రి, గురువు. ఈ 3 ఎందుకు ప్యూర్ అంటే వాడు మీ దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఇంకా తల్లిదండ్రి మీద ఎప్పుడు నేను గురువుకో మెట్టు పై స్థానం ఎందుకు ఇస్తా అంటే తల్లి ఓకే బిడ్డ కాబట్టి చేయాలా, తండ్రి తన బిడ్డ కాబట్టి డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అది వేరు. గురువుకి ఏ బాధ్యత లేకున్నా తల్లిదండ్రి కంటే ఎక్కువ తీసుకొని పోషిస్తాడు. జ్ఞానం ఇస్తాడో లేదంటే సరైన మార్గం వెళ్ళాలా, ఆ తల్లిదండ్రికి ఉపయోగపడే విధంగా పిల్లాడినో అమ్మాయినో తయారు చేస్తాడు గురువు. చేయాలని రూల్ ఏముందా? లేదు. అందుకే గురువు ఒక స్థానం పైనే ఇస్తారు. నేను ఎవరు మిగతా వాళ్ళందరూ తల్లి ఫస్ట్ తండ్రి ఫస్ట్ అంటారు, నేను గురువు ఫస్ట్ తల్లి తండ్రి అని నేను పెట్టుకున్నాను. ఎందుకంటే తల్లిదండ్రి ఈ జన్మలో ఒకటి ఉన్నారు, పోయిన జన్మలో ఒకటి ఉన్నారు, నెక్స్ట్ ఇంకోటి రావచ్చు సరైన గురువు దొరకకపోతే. కానీ నాకు మంచి గురువు దొరికారు కాబట్టి నాకు పోయిన జన్మల్లో ఎంతోమంది తల్లిదండ్రులు వచ్చేళ్ళారు, గురువు మాత్రం ఒకటే ఉన్నాడు ఎన్ని జన్మలకైనా. ఆ గురువే ఎప్పటి నుంచో నన్ను ప్రయత్నం చేస్తున్నారు ఒక మంచి మార్గంలో పెట్టి వాడికి మోక్షం ఇప్పిద్దామని. ఈ జన్మలో గురువు దొరికారు, ఎన్ని జన్మల తర్వాత దొరికారు నా దృష్టి. అందుకే ఆయన చెప్పినవని నోట్ చేసుకుని ఫాలో అవుతున్నాను. అలా మీరు చేయరు. మళ్ళీ నెక్స్ట్ దొరుకుతాడా? ఏ జన్మలో ఉంటామో ఇంకా దిక్కుమాల జన్మలే నెక్స్ట్ అంతా. కలియుగం ముదిరిపోతుంది, అవునా? ఇప్పుడు మాయనే రాక్కర్లేదు, కలిసాలు మన మహాన్ డైవర్ట్ అయిపోతుంది. మహాత్ముడైనా సరే అలా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా అటాచ్ అయిపోతుంది. తల్లి తండ్రి పిల్లల్ని చాలా దగ్గరగా అటాచ్గా పెంచుకోవాలి. ఇది చిన్నప్పుడే మనకు తెలుసు. బేబీ పుట్టగానే తల్లిని తగులుకుంటేనేమో హాయిగా పడుకుంటాడు, తర్వాత మెల్లగా తండ్రి అలవాటు అవుతాడు. ఎందుకంటే తల్లిదండ్రి నుంచి పుట్టిన బిడ్డ తల్లి దగ్గర పెడితే హాయి పడుతుంది, తండ్రి దగ్గర వచ్చినా పడుకుంటాడు, అవునా? లేదు ఇంకెవరి దగ్గర వెళ్ళాడా కయ్యమని ఏడుస్తాడు. ఎందుకంటే ఆ వామ్నెస్ వైబ్స్ అంటారు, నెగిటివ్ వైబ్స్ పాజిటివ్ వైబ్స్. చెప్పలేము ఎవరిలో ఏముందో. క్యాథోడ్ యానోడ్లో ఏ రేస్ ఎక్కువనే తెలియదు మనకి. కొంతమంది దగ్గరికి పిల్లలు ఎలాగైనా ఏడుస్తారు, వాళ్ళ దగ్గర వెంటనే తీసేసుకోవాలి. మీకు ఎంత డియరెస్ట్ అయినా నానమ్నే
బామ్మే అమ్మమ్మే అని పెట్టినా అమ్మమ్మ కావచ్చు, బామ్మ కావచ్చు, తాత కావచ్చు, నాన్న తాత కావచ్చు, ఎవరైనా కావచ్చు. తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ పిల్లాడు కాకుండా మూడో పర్సన్ దగ్గరికి వెళ్ళి వేడిస్తే ఎంబడి వాడిని తీసుకొని లోపల తీసుకెళ్ళి దిష్టి తీసేసి అవి తీసేసి వాడికి కొంచెం ప్రశాంతంగా నీళ్లు పెట్టి తుడిచి వాడికి ఉప్పు పెట్టి దిష్టి తీసి ఏదో చేసి వాడికి అమ్మాయికో పాపాయికో వాడు అంటే బేబీ అని అనుకోండి, అక్కడ జెండర్ గురించి మాట్లాడితే ఆ పాపకో అబ్బాయికి వరకు కూర్చొని అవన్నీ చేసేసి వాడు మంచి పడుకోబెట్టేసేసి వీళ్ళని దూరంగా పెట్టి మాట్లాడాలి. వాడు చెడ్డవాళ్ళు రాక్షసులు అనుకుంటే వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఉంటారు, ఏవేమో అనుకుంటారు. పిల్లలు చాలా సున్నిత మనసు, పువ్వులాగా ఉంటారు బేబీస్. అందుకే దేవుడు కూడా అలానే మనం ఉపచారాలు చేస్తాం. మడి నిష్ట అందుకు వచ్చింది. ఎక్కడెక్కడో తొక్కి 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 ఎవడెవరితో పూసుకొని చావులు, పురుళ్ళు, ఇంకేవేవో శ్మశానాలు, ఎవడో చచ్చిన తొక్కొచ్చాము, ఏమేమి తినొచ్చాము, అవునా శవాలు తిన వాళ్ళని కూడా మనం తాకుతూ ఉంటాం. అలా ఏమేమో అవుతున్నాయి. అది వచ్చి మనం ముట్టుకోలేం కదా, దేవుడు ముట్టుకోలేము సుకుమారం. అదే బేబీకి కూడా ఇబ్బంది. ఇవన్నీ మీకు ఎందుకంటే పొద్దున మీరు అలాంటి ఫేజ్లో వెళ్తారు కాబట్టి అలాంటి వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు. కన్న తండ్రి మీ నాన్నగారే ఉండొచ్చు, ఎత్తుకోగానే బేబీ ఇచ్చింది, నాన్నగారు ఒకసారి ఇవన్నీ తీసుకొని హాయి వంట వచ్చేసి లోపల పెట్టేసేసి కానీ నాన్నగారు మీరు స్నానం చేసి వచ్చి ఎత్తుకున్నాను, స్నానం చేసి వచ్చే ఎత్తుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఏడ్చడా కొంచెం టైం ఇవ్వండి, నాన్నగారు కొంచెం వాళ్ళు ఏడుస్తున్నారు, నేను మళ్ళీ మీకు ఇస్తాను. నాన్నగారి మా నాన్న దగ్గర పోవా అని మీకు సాటిస్టిక్. నాన్న బామ్మ తాతలన్నీ తర్వాత కూడా వాడు మీ బిడ్డ, మీ నాన్నమ్మలకు కాదు కదా, మీ బిడ్డ మీ ప్రాపర్టీ, మీ ఆస్తి, అది మీ కష్టార్జితం, అవునా కాదా? ఎంతో అదృష్టం అంటే బిడ్డ కూడా దగ్గర సార్, లేనివాడు తెలుసు ఆ బాధ. ఎవరికి బిడ్డలు కలగరంటే పోయిన జన్మలో బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపేసిన తల్లిదండ్రులకు బిడ్డలు ఉండరు నెక్స్ట్ జన్మలో. నీకు ఇస్తే చంపేసావురా, అందుకే నీకు ఇవ్వనని దేవుడు ఇవ్వడం. అలానే ఆవుని తన్నినవాడు గురువుని తన్నిన, లేదంటే కాళ్ళు ఉన్నాయి కదా అని ఎడాపెడా ఎవడు పడితే వాడిని కాలుతో తని పిలుస్తున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. అక్కన తమ్ముడు అన్న కూడా చూడకుండా కాళ్ళు పడుతున్నారు. వీళ్ళందరికీ కాళ్ళ ఇంజరీస్ ఉంటాయి. కాళ్ళు ఇరుగుతాయి అంటే బాగుండదు, మంచిగా చెప్పాలి కాబట్టి అలా అవ్వకుండా చూసుకోండి. కాళ్ళు చేతులు ఎలా పడతారు అలా వాడద్దు. అన్నిటికి మించి నోరు ఎలా పడతారు. మనం ఒకడిని వెదవా అంటే 100 మంది వెదవా అనే వాళ్ళు రెడీ అయిపోతారు మనకి. ఎందుకంటే ఈ మాట అన్నది వాడు బాధపడ్డాడు, మళ్ళీ మనం రావడానికి ఒక టైం ఉంది. ఆ టైంలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది, అవి 100 వర్డ్స్ పెట్టేట్టుని వస్తాయి. సో మనం ఒక మాట అంటే బాధపడతామన్న వాడు నోరు మూసుకోవాలి ఉండడం అంత మంచి పని. మొన్న కూడా చెప్పాను, మనం ఎవరైనా మాట అంటే నేను మాట వినండి పడనండి, నాకు అసలు మాట పడే లక్షణం లేదనేవాడు మాట జారకూడదు అంతే. స్ట్రిక్ట్ నియమం పెట్టుకోవాలి, నోరు మూసుకోవాలి. అవతోడు తిట్టాడు అంతే. వాడు తిట్టాడు కదా, వీడు కావన్నాడు కదా, మాట్లాడాల్సిన వాడు మాట్లాడాడు. అది ఎలా మాట్లాడతాడు, 100 మాటలు మాట్లాడతాడు మీ తరఫున, అప్పుడు వాడికి బుద్ధి వస్తుంది. అలా చెయ్యి. సరే, ఈ వ్యామోహం ఏమిటి? ఈ మాయ ఎంతటి బలవత్తరమైనదో, అమ్మవారు మాయాశక్తి ఎంత పవర్ఫుల్లో. వేదవ్యాసుడు లాంటి వాడు మాయలో పడిపోతున్నాడు. జ్ఞానికి వస్తావా? వచ్చే పడుతుంది. మహాత్ముడైన దగ్గర నుంచి వింటే ఇంకా బాగా వినపడుతుందా, మైండ్ క్లియర్ అవుతుంది. మహాత్ముడైన కృష్ణద్వైపాయనుడు సైతం ఆమె పరిభూతుడై రోధిస్తున్నాడు. అంత గొప్ప కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడే మహామాయ కంట్రోల్లో అయిపోయాడు. ఏది? విష్ణు అంశం. వేదవ్యాసుడు అంటే విష్ణువులోంచి పుట్టినవాడు అని అర్థం. సరే, బ్రహ్మాది సర్వదేవతలను జననియు సర్వకారణ కారణము మహేశ్వరియకు దేవికి అంజలించి దండం పెడుతున్నాడు. ఎలాంటి? ఎవరికి? బ్రహ్మాది దేవతలకి తల్లి. ఎవరావిడ? లలితమ్మ. అన్ని కారణాలకి ఆవిడే కారణం. ఏదైనా జరిగిందంటే ఎవరికి తెలియకుండా జరుగుతుంది ఉంటుంది. అసలు అలాంటిది అమ్మవారికి తెలియకుండా ఏం జరగదు. అలా మహేశ్వరీయునకు దేవికి అంజలి శోకార్ణవమగ్నుడైన తండ్రిని చూసి అరణి సంభవుడు శుకుడు ఇలా అన్నాడు. ఇప్పుడు బాధపడుతున్న తండ్రిని చూసి శుకుడు అంటున్నాడు, ఏమంటాడు చూద్దాం. మహాభాగా, అందరికీ జ్ఞానాన్ని బోధించే నీవే ప్రాకృతుడులాగా శోభించడం తగదు. అదేంటి అందరికీ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంటే వేదవ్యాసుడు. ఎందుకంటే శంకరాచార్యుల వారే వేదవ్యాసులు వస్తే కాళ్ళ మీద పడి దండం పెట్టారు. శంకరాచార్య వారు, ఏ శంకరాచార్య వారు పెట్టుకున్న సనాతన ధర్మం అని అనుకో ముందుకెళ్తున్నామో, ఏ వేదవ్యాసులు వారు చెప్పిన సనాతన ధర్మం అంటే వేదాల నుంచి వచ్చిందని అర్థం. అర్థమైందా? అలాంటి సనాతన ధర్మం చెందిన వాళ్ళు మనం అందరం. ఆ శంకరాచార్య వారు వేదవ్యాసులు వస్తే కాళ్ళకి దండం పెట్టేశారు ఇద్దరు వస్తే. అలాంటి శంకరాచార్య వారికి శుకుడు చెప్తున్నాడు, కొడుకు తండ్రి మీరు ఇలా ఏడవడం కరెక్టేనా అని అడుగుతున్నాడు. చూడండి ఎలా ఉందో. ఇప్పుడు నేను నీకు పుత్రుడిని, ఇప్పుడు సరే నేను నీకు కొడుకుని కదా, ఇప్పుడైతే కొడుకుని అనుకుంటున్నావు. సరే, పూర్వజన్మలో నేను ఎవరిని నీవెవరో తెలియదు కదా. పూర్వజన్మలో నేనెవరు నువ్వెవరో తెలుసా తండ్రి?
ఏమో ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడిగా వచ్చారు, నేను ఈ కుమారుడు శుకుడుగా వచ్చాను, పూర్వజన్మలో ఏంటో మనం అంటే వాళ్ళు యోగ మహర్షులు కాబట్టి వాళ్ళకి తెలుసు. అర్థమైనా మనలాంటి వాళ్ళ కోసం ఇవన్నీ కాన్వర్సేషన్స్. నిజంగా ఇది పరమాశ్చర్యం. నిజంగా వేదవ్యాసుడు తెలియంది కాదు, నిజంగా శుకుడు తెలియంది కాదు. మనలాంటి వాళ్ళు ఇలాంటి ఇబ్బందుల్లో పడితే ఇలా ఆలోచించి బయటపడాలని చెప్తున్నారు. ఇద్దరు ఒక స్టేజ్ స్కిట్ అంటారు కదా, డ్రామా ప్లే చేస్తున్నట్టు. అలా ధైర్యం వహించు నాన్నగారు, ధైర్యం తెచ్చుకోండి. ఎంతసేపు కొడుకు కొడుకు అయ్యో గృహస్థుడు అవ్వట్లేదే అని బాధపడిపోతున్నారు ఎందుకు ఇలా? ఎప్పుడప్పుడు నేను వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోవాల్సిందే. బ్రహ్మనే వెళ్ళిపోతున్నాడు. శివుడి మెడలోని పుర్రెలమాల ఎవరిది? బ్రహ్మవి. అంతమంది బ్రహ్మలో చెల్లిపోయారు. అవన్నీ అందరి పుర్రెలతో పాటు శ్మశానంలో కలిసిపోతే బాగుంటుందని, కొంచెం పెద్ద ఆయన కదా గౌరవంగా ఉంటుందని దాన్ని మాలగా అల్లుకొని వేసుకున్నాడు మెడలో. ఆ తలకాయలన్నీ బ్రహ్మదేవుడు. అంతమంది బ్రహ్మలో చెల్లిపోయారు. సరే, పూర్వజన్మల్లో నీవెవరు తెలియదు. నిజంగా ఇది పరమాశ్చర్యం. ఇక్కడ తప్ప బయట తప్ప కొడుతున్నాడు, మన వాళ్ళు కొడుతున్నారేమో. ధైర్యం వహించు, ధైర్యం తెచ్చుకో, దుఃఖించకు, బాధపడవద్దు. ఇదంతా మోహాజాలం అని భావించి శోకాన్ని త్యజించు. ఎక్కడ మోహం ఉందో అక్కడే బాధ ఉంది. అవి రెండు సిస్టర్స్. శోకం మోహం ఎక్కడుంటే అక్కడ శోకం ఉంటుంది, బాధ ఉంటుంది. ఇప్పుడు అటాచ్మెంట్స్ పెట్టుకుంటాం, వెళ్ళిపోతారు, ఏమవుతారు? బాధ. అందుకని వస్తుంది. ఆడపిల్లలు మీరందరూ పేరెంట్స్ ఎంత డియరెస్ట్ ఉన్నా ఏదో రోజు మైండ్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి. నేను మా నాన్న అమ్మ లాంటి ఇలా వాళ్ళే మా అత్త మామయ్యలు ఆ ఇంటికి ఎప్పుడప్పుడు పోయి ఆ ఇంటిని ఉద్ధరించాలి అని పెట్టుకోవాలి. అలా చేయను. నేను మా ఇంట్లో ఉంటానంటే అది పొలాగా తాగుతుంది, అడవి అవుతుంది, ఇల్లు అవుతుంది. దాన్ని ఏమంటారు? అడవిలా ఉంటుంది, ఇల్లు అంటారు. అలానే మగపిల్లలు ఏం చేయాలి? ఇంకో అమ్మాయి మీ ఇంటికి వస్తున్నారంటే వాళ్ళ ఇంటికంటే కూడా మీ ఇంట్లో ఎక్కువ కంఫర్ట్ ఉండేలాగా మీరు చూసుకోవాలి. అంతేగాని మీ ఇంట్లో వాళ్ళు అందరూ మీరు కూడా ఏమైనా ఖర్చు చేయరు. ఇవన్నీ పదే చూస్తున్నాం సొసైటీ. ఆడపిల్ల ఇంకో ఇంటికి వెళ్తే, అత్తగారింటికి వెళ్తే, మీ ఇంట్లో అట్లా, మా ఇంట్లో ఇట్లా కాదు, ఇంత తయారే, మీ ఇంట్లో అట్లానమ్మా, ఇది నీ ఇల్లే, అంతకంటే బాగా చేసుకో, నీకు ఎట్లా కావాలంటే చేసుకో. ఎందుకు విడాకులు వస్తాయి? ఎందుకు అత్తామామల మధ్యలో గొడవలు వస్తాయి? మామయ్య గారు అని వచ్చిందంటే మామయ్య కాదు, ఇంకా తండ్రే, ఆయన కూతురు అని చూడాలి. మీరు ఒక విచిత్రం చూడండి. ఒక ఇంట్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఉన్నారు అనుకోండి, ఓకే, అమ్మాయికి పెళ్లి చేసి పంపించారు, అబ్బాయికి పెళ్లి చేసి పంపించారు, అమ్మాయిని తెచ్చుకున్నారు, ఓకే. ఈ తల్లి ఫోన్ చేసి అమ్మాయికి ఏం చెప్తుంటే, అమ్మాయి నీ మాట నడవాలి, అల్లుడిని నీ గ్రిప్లో పెట్టుకో, నీ కంట్రోల్లో పెట్టుకో, అస్సలు మీ అత్తమ్మ మాట వినుకో, ఓకేనా? ఎవరి ప్రాబ్లం చెప్పి నేను వచ్చేస్తా అంటే తల్లి కూతురు పంపించింది అన్నట్టు. ఇక్కడ వచ్చిన అమ్మాయికి మీ ఇంట్లో ఏం చెల్లదు, అర్థమైందా? మా ఇంట్లో ఉన్నట్టు నడవాలి, రెండు ఆపోజిట్ అయిపోలే. ఈ తల్లి అలా చెప్పినప్పుడు ఈ తల్లి ఇక్కడ ఈ కోడలతో అలానే కదా అనాల్సింది. అమ్మాయి నీ మాట చెల్లాలి. ఇక్కడ కూడా కూతురికి ఎలాగైతే నీ మాట చెల్లాలన్న తల్లి, కోడలు కూడా అమ్మాయి ఇక్కడ కూడా నీ మాట చెల్లాలి అని అనాలా? ఇక్కడ నీకు చెల్లదు, అక్కడ మాత్రం కూతురు చెల్లాగించాలి. అక్కడ కొంప కొల్లేదు, ఇక్కడ ఈ అమ్మాయి బ్రతుకు బస్ స్టాండ్. ఎందుకు? చూడండి, ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి. అబ్బాయి ఇప్పుడు ఆలోచన చేయాలి. మీ భార్య రేపు పొద్దున ఇంటికి వస్తారు, ఏదో రూపాయలు మహాలక్ష్మి రూపాయలు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా నుంచుంటున్నారు ధర్మంగానే చూడాలి. అందుకని గుడ్డిగా శాస్త్రం చెప్పింది తల్లి గొప్ప, అందుకని మా అమ్మ తగలెట్టేమని చెప్పి కిరోసిన్ పోసి తగలెట్టేది, అదైనా నాన్ సెన్స్ అంటారు. బుద్ధి వాడాలి. దీనికి కూడా రామాయణమే ఆదర్శం. కైకేయి వెళ్ళిపోమంది, రాముడు ఉన్నాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. తగలెట్టేశాడా? లేదు. కానీ కన్నతల్లి ఉండమంది, ఉన్నాడా? వెళ్ళిపోయాడు. అదేంటి? ధర్మం. కన్నతల్లికి మమకారం, ఆ మమకారంతో ధర్మం తప్పమని చెప్పింది ఎవరు? కౌసల్యమాత. విన్నాడా? లేదమ్మా అంటే కైకేయి మాట్లాడింది. అది కైకేయి మాట్లాడలే, కైకేయిని వరాలు అడిగింది. ఎవరిని అడ్డు పెట్టుకొని? దశరథ మహారాజు. అప్పుడు ఆ మాటలు ఎవరైనాయి? తండ్రి అయినాయి. తండ్రి మాట కోసం వెళ్ళాడు, కైకేయి మాటలకు కాదు. చూడండి, మనకి రామాయణం ఒక్కటి చాలు, మీరు ఎన్నో చదవక్కర్లే. రామాయణం ప్రతి ఇంట్లో ఉండాలి. అది ఏది పడితే అది కాదు నాన్న. గోరఖ్పూర్ అని ఉంటుంది, గోరఖ్పూర్ గీతా ప్రెస్, అది బుక్ పబ్లిషర్స్. కావాలన్న వాళ్ళు తెప్పించుకోండి. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళది వాల్మీకి రామాయణం అని ఉంటుంది. అదొక్కటి మాత్రమే చదవాలి. మిగతావన్నీ కళ్ళకు అద్దుకొని ఇట్లా గంగలోనో గోదావరిలో నేసేస్తే చేపలు తింటాయి.
ఫుడ్లా. సరే, ఇది అంతా మోహజాలమని భావించి శోకాన్ని వదిలి ఇదంతా మోహం, మాయా శక్తి. తింటే ఆకలి తీరుతుంది. నీకు ఆకలిస్తుంది, ఏదో తినాలి, తింటే ఆకలి తీరుతుంది. కానీ పుత్ర దర్శనం చేత కాదు కదా. కొడుకును చూస్తూ ఉంటే నీకు ఆకలి తీరుతుందా? కొడుకును కూర్చున్నలా చూస్తుంటే కడుపు ఆకలి తీరిపోతుందా? తీరదు కదా. సుగంధం ఘ్రాణానికి శాస్త్ర శ్రవణం చెవికి ఆనందాన్ని కలిగిస్తాయి. పీల్చడానికి ముక్కు, వినడానికి చెవు. అంతేగాని ఇక్కడ కుదురుతుందా? కుదరదు. స్త్రీ వల్ల ఏమవుతుంది? శారీరక సుఖం లభిస్తుంది. స్త్రీ వల్ల పురుషుడి వల్ల. స్త్రీ అనేది చెప్పాలా? పురుషుడి వల్ల స్త్రీకి, స్త్రీ వల్ల పురుషుడికి శారీరక సుఖం అంటే తలనొప్పి వచ్చినప్పుడు హాయిగా రాస్తుంది, కాళ్ళను పోతున్నారు మనకి. ఈ విధంగా శరీరానికి సుఖం. అందుకే అంటారు భర్త భార్యకు సుఖం, భార్య భర్తకు సుఖం. చిన్నప్పుడు తల్లి చేసే సేవలు చేస్తారు, ఒక లిమిట్ అయ్యాక తల్లి చేయలేదు. అందుకే భార్య అనే మన ధర్మం ఎంత గొప్ప చూడండి. తల్లి ఎక్కడైతే మీకు చేయలేక కట్ అవుతుందో అక్కడ భార్య ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయిన భార్య భర్తలు ఇద్దరు కలిసి తల్లికి, తల్లిదండ్రులకి, అత్తమామకి సేవ చేసుకుంటూ వీళ్ళు పండిపోయడానికి పిల్లలు అందుకుంటారు. మనకు ఒక మంచి బ్యూటిఫుల్ చైన్. ఈ దిక్కుమాల వెస్టర్న్ గాలి అంతా ఎక్కడికి నుంచో గాలి సోకిన వాళ్ళు వచ్చారు కదా, రకరకాల చెట్లు ఎక్కారు. ఆ గాలి సోకిందంతా కూడా వచ్చి మనం తగులుతుంది. ఈ చైన్ని కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికి మహానుభావులు చాలా మంది ఉన్నారు. రఘువీర్ రెడ్డి, మీవన్నీ లార్జ్ ఫ్యామిలీస్ కదా, హ్యాట్స్ ఆఫ్ అన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అని ఎంత బాగా మెయింటైన్ చేస్తారంటే హోలీ వచ్చినా ఏమైనా వచ్చినా మీరు అందరూ కలిసి ఎంజాయ్ చేస్తారు కదా. అది ఓల్డ్ సిటీకి వెళ్తే ఇప్పుడు కూడా కొంతమంది మార్వాడి ఫ్యామిలీస్ కానీ లేదంటే రాజస్థానీస్, గుజరాతీస్ వాళ్ళు యూనిటీ అబ్బా ఇది కదా రావాలి. మంచి ఎవరి దగ్గర ఉన్నా నేర్చుకోవాలి. మనకి మంచితో సంబంధం. అది ఏ మనిషి, ఏ జాతి, ఏంటో మనకు అనవసరం. ఏ రిలీజను అన్నీ నాన్సెన్సే, పక్క పెట్టేది. మంచి చెడు వాడు బ్రాహ్మణులు కూడా వదిలిపాడు చెడు అంటే. సరే, నేను నీ పుత్రుడిని, నీకు నేనేమి చేయగలను? నేను నీ కొడుకుని కదా, నేను నీకు ఏం చేయగలను అంటాడు శివుడు. ఎవరితో? వేదవ్యాసుడు. అజీగర్తుడను బ్రాహ్మణుడు ధనం తీసుకొని హరిశ్చంద్రుడుకు తన కుమారుని యజ్ఞపశువుగా అమ్మాడు. అజీగర్తుడు అనే ఒక బ్రాహ్మణుడు హరిశ్చంద్రుడికి యజ్ఞపశువుగా తన కొడుకుని ఇచ్చేశాడు. డబ్బులు తీసుకొని యజ్ఞానికి. అర్థమైందా? హరిశ్చంద్రుడికి ఇచ్చేశాడు ఒక బ్రాహ్మణుడు తన కొడుకుని. కనుక అంటే ఏంటి? ఈశ్వర ప్రసాదం ఈశ్వరుడికి ఇచ్చేశానని ఫీలింగ్ అక్కడ. అర్థమైందా? నా కొడుకో అమ్మ పోతే ఎట్లా అంటే ఏదో రోజు పోతాడు. కానీ అంత బోల్డ్ మైండ్ వచ్చింది కదా. అలానే మనం కన్నడ సినిమా ఏంటమ్మా మనం అనుకున్నాం, భక్తి సీరియాలలో శివుడే వచ్చి ఆ మెదడు మాంసం, మనం దీనిలో కూడా చెప్పుకున్నాం. మనం అరుణాచల మహత్యంలో కూడా శివుడి యొక్క నాయనార్ కథలో కూడా చెప్పుకున్నాం భక్త సిరియా. అవునా? దాన్ని ఏం చెప్పుకున్నాం? శివుడు టెస్ట్ పెడతాడు. మంచి బ్యూటిఫుల్గా ఉన్న పిల్లాడు, యంగ్ ఏజ్లో ఉన్న పిల్లాడు, తల్లిదండ్రికి ప్రియమైన పిల్లాడు, అలానే లోకానికి కూడా ప్రియమైన పిల్లాడు, ధర్మము న్యాయం అన్ని తెలిసినవాడు, చిన్నవాడు, ముద్దుగా ఉన్నవాడు, వాడి తలలో ఉన్న మాంసం దంచిస్తే తింటా అన్నాడు. బాగా రుచికరంగా వండిస్తే చేశారు తల్లిదండ్రులు. ఎలా చేయగలిగారు? నా బిడ్డ అని కూడా చేయలేరు. శివుడు ఇచ్చిన బిడ్డ శివుడు అడిగాడు ఇచ్చేస్తున్నాడు. అలా చంపేమని కాదు, పడి తల దంచేసి కొట్టేమని కాదు. వాళ్ళ భక్త లోకంలో వాళ్ళ మెచ్యూరిటీలో ఉన్నారు. మనం కాపీ కొట్టద్దు. అదే ఏంటంటే రమణ మహర్షి గారిని చూసి కాపీ కొట్టద్దు, సాయం చూసి కాపీ కొట్టద్దు. షిరిడి సాయిబాబా పేగు తీసి కడుక్కొని లోపల వేసుకుని మనం తీస్తే పోయి ఉంటాం. తీసే లోపల రావణాసుడు పేగులతో వీణ వాయించేశాడు అంటారు, సంగీతం వాయించారంటారు. మనం తీసేలో గోరు కూర్చుంటేనే అమ్మ 4 రోజులు చూసుకుంటాం ప్లాస్టిక్ కదా. సాధన వేరు, సాధనలో పండిన వాళ్ళు చేసే చేష్టలు వేరు, సాధనలో పండినట్టుగా నాటకాలు ఆడేవాడు వేరు. వీడు దొంగవాడు, ఏదో విధంగా బయటపడతాడు. అర్థమైందా? సాధన ఎలా పండాలి? నెమ్మది. ఎప్పుడు చెప్తాను మీకు, పండుని చెట్టుకు వదిలేస్తే నెమ్మదిగా టైం తీసుకుని ఎలా పండుతుంది? అందుకని ముందే కోసేసి లోపల రూమ్లో పడేసి కెమికల్స్ ఇస్తే ఏమవుతుంది? పాడేసేస్తుంది. స్మెల్ రాదు, సుగంధం ఉండదు, ఎల్లో ఉంటుంది, చూడడానికి టేస్ట్ ఉంటుంది. బలవంతంగా పండిక సాధన నెమ్మదిగా గురుముఖతగా. నవవిధ భక్తులు ఏమేంటి? శ్రవణం, కీర్తనం, విష్ణు శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మని వేదనం. శ్లోకంగానే నేర్చుకోండి.
శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మని వేదనం. ఈ శ్లోకం 2 లైన్లు నేర్చేసుకోవచ్చు ఈజీగా. అలానే పురాణానికి ఉండాల్సిన లక్షణాలు గుర్తున్నాయా మర్చిపోయారా? సర్గం ప్రతిసర్గం సర్గం ప్రతిసర్గం వంశాచరితమా వంశం వంశాచరితం వన్మంతరం వంశాచరితం. ఈ 5 లక్షణాలు పురాణానికి ఉండాల్సిన లక్షణాలు. మళ్ళీ చెప్పండి. సర్గం సర్గం ప్రతిసర్గం వంశం వన్మంతరం వంశాచరితం. రైట్. సరే, ఇలా హరిశ్చంద్రుడు తన కొడుకును అమ్మేశాడు ద్రవ్యం తీసుకొని. ఎవరు? అజిగర్తుడను బ్రాహ్మణుడు. కనుక ద్రవ్యమే సుఖ సాధనం. సుఖానికి ఏం కావాలి? ద్రవ్యం కావాలి. నీకు ఏసీ కావాలి, ఏం కావాలి? కొడుకుంటే ఏసీ వస్తుందా? డబ్బులుంటే ఏసీ వస్తుంది. కారు కావాలి, డబ్బులుంటే అంటే ద్రవ్యము సుఖాన్ని ఇస్తుంది. కొడుకు అనుకుంటున్నావు నాన్నగారు, అదేం కాదు అంటున్నాడు. కానీ పుత్రాధికం కాదు, పుత్రులు ఇంకేవో అది కావు అంటున్నాడు. అంచేత కావలిస్తే ధనం అర్జించు. నాన్నగారు కావాల్సి వస్తే మీరు ధనం సంపాదించండి, అంతేగాని కొడుకు 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 అని బాధపడుతుంటే ఎట్లా అంటున్నాడు. ముందుకు వచ్చేనా? కానీ నా వల్ల నీకేమీ ప్రయోజనం లేదు. శుకుడంతటి వాడు అంటున్నాడు. నువ్వు శుకుడు అనే వాడు అంటున్నాడు వేదవ్యాసుడు తండ్రితోని, నాలాంటి వల్ల నీకేం ప్రయోజనం అంటున్నాడు. నాలాంటి వల్ల నీకు ఉపయోగం. సుకుమహర్షి అంతటి వాడు వేదవ్యాసుడు అంటే మనం ఏమనుకోవాలి? అంత పరమ వైరాగ్యం ఉన్నవాడు, అంత జ్ఞాని సుఖమహర్షి వేదవ్యాసుడితో ఆ మాట అనగలిగాడంటే మనం ఎక్కడున్నాం? మనం దేనికి తండ్రి పడినాం, దేనికి తల్లికి పడినాం, గురువుకి అసలు పడినాం కదా. తండ్రి నాకు పునర్జన్మ భయం లేకుండా జ్ఞానబోధ కావించు. మళ్ళీ నాకు జన్మ లేకుండా, మనం అందరం అనుకున్నట్టే అడుగుతున్నాడు సుఖమహర్షి. మళ్ళీ పుట్టే యొక్క బాధ లేకుండా, మళ్ళీ ఆ టెన్షన్ లేకుండా నాకు అలాంటి జ్ఞానం ఇవ్వండి తండ్రి అంటున్నాడు. ఈ కర్మభూమి యందు మనుష్యుడనై జన్మించడమే అదృష్టం. ఇలాంటి ఇది కర్మభూమి అంటే భూమిని ఏమంటారు? కర్మభూమి. మనిషి కాకుండా ఏ దేవతలైనా కూడా మోక్షం కావాలంటే ఖచ్చితంగా భూమి మీద పుట్టి తీరవలసిందే. ఎగ్జాంపుల్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఒక గాన గంధర్వ అని పేరు బిరుదు ఆయనకి. ఆయనలాగా ఎవరు పాడలేదు, ఇంకోటి రాదు. వాళ్ళు దేవతలు అన్నమాట. భూమి మీద ఏదో గొప్ప పని కోసం వచ్చి ఆ పని చేసుకుని వెళ్ళిపోతుంటారు వాళ్ళ టైం అయిపోగానే. అలా చాలామంది ఉన్నారు గొప్పవాళ్ళు. దేవతలు అలా వస్తారు, వెళ్ళిపోతుంటారు. అందుకే ఆయన గాన గంధర్వ అని బిరుదు చూసారు. ఎవరికి రా గాన గంధర్వ? గంధర్వులు అని గొప్ప గొప్ప శక్తివంతులు వాళ్ళు. వాళ్ళకి పుట్టుకతోనే గొప్ప, వాళ్ళకి అలా క్లైమేట్ ఎంత బాగా క్రియేట్ అవుతుందంటే హార్డ్ వర్క్ చేస్తారు మళ్ళానే వాడు. కానీ వాళ్ళ ఇచ్చే ఆనందం లోకానికి ఎవరు ఇవ్వలేరు. ఇళయరాజా ఎలా మ్యూజిక్ ఉంది, ఏఆర్ రెహమాన్, ఎవరికి లేని ఎక్స్ట్రాడినరీ వాళ్ళ దగ్గర ఎలా ఉన్నాయి అంటే మనుషుల కంటే వాళ్ళు హయ్యర్ లెవెల్లో ఉన్నారు శక్తుల్లో. ఆ శక్తిని వాళ్ళు ప్రకటిస్తున్నారు, దానివల్ల లోకమంతా ఆనందిస్తుంది. వీళ్ళు కొంచెం టైం వరకు ఉండి వెళ్ళిపోతుంటారు. అంటే మళ్ళీ వాళ్ళకి జన్మ లేకుండా అట్లేవో వాళ్ళకి ఉంటాయి డెస్టినీ, వాళ్ళు చేసే పనులు బట్టి. అందులో అసలు మనిషి జన్మ దొరకడమే అదృష్టం. దీనిలో బ్రాహ్మణుడై పుట్టడం ఇంకా రేర్ అంటున్నాడు. అసలు బ్రాహ్మణుడిగా పుట్టడం చాలా రేర్. నాకంటే భాగ్యం లభించింది అంటే సుఖబ్రహ్మ. ఈయన బ్రాహ్మణుడు, వేదవ్యాసుడు బ్రాహ్మణుడు కాబట్టి, బ్రహ్మర్షి కాబట్టి, అక్కడి నుంచి ఈయన పుట్టాడు కాబట్టి నాకు అలాంటి జన్మ దొరికింది, ఎంత అదృష్టం అంటున్నాడు. చతుర్థాశ్రమం అంది ఏకాంక్ష గల మహాజ్ఞాని యొక్క సుకుడిని రీతిని పలకగా, సుకుడి ఇలా చెప్పగానే ఇప్పుడు వేదవ్యాస భగవానుడు అంటున్నాడు. చూడండి, తండ్రి కొడుకు మధ్య ఎంత కాన్వర్సేషన్ నడుస్తుందో. తండ్రి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు, సుకుడు తండ్రిని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఏ ఆశ్రమాల మధ్య నడుస్తుంది? బ్రహ్మచర్యం గృహస్థం, బ్రహ్మచర్యం గృహస్థం, బ్రహ్మచర్యం గృహస్థం, ఈ మధ్యలో నడుస్తుంది. కానీ సుకుడు బ్రహ్మచర్యంగా ఉంటూ సన్యాసం మించిపోయింది జ్ఞానంలో పుట్టడంతోనే. వేదవ్యాసుడు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నాడు. ఈయన బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం దాటి ఉన్నాడు సుఖమహర్షి. నాయన నేను రచించిన వేద సంబంధమైన పురాణం దేవి భాగవతాన్ని పఠించు. ఇప్పుడు చెప్తున్నాడు వేదవ్యాసుడు. ఏమంటున్నాడు కొడుకుతోని? నాయన నేను రచించిన దేవి భాగవతం అనే పురాణం ఉంది, దాన్ని నువ్వు చదువు. ఎందుకు చదవాలి? ఈయన అడిగాడు కదా సుఖమహర్షి. ఏమని అడిగాడు? మళ్ళీ పుట్టకుండా, మళ్ళీ జన్మ లేకుండా, భూమి మీద పుట్టకుండా ఉండే జ్ఞానం నాకు కలిగించు అన్నాడు. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దేవి భాగవతం, మనం వింటున్న దేవి భాగవతం. ఇంతమంది అదృష్టవంతులు. ఒకళ్ళు వింటే ఇక్కడ కూర్చొని వింటున్నట్టు యాక్టింగ్ చేస్తే దురదృష్టవంతుడు. ఎందుకు అంటే వాడంతా దురదృష్టవంతుడు ఇంకోటి ఉండడని ఎందుకు చెప్పాలని ఎదురుగానే పెట్టుకొని తినలేకపోతున్నాడు. ఆకలి మీద ఉన్నాడు, వాడికి కావాల్సిన ఎదురుగా ఉన్నాయి, షుగర్ పేషెంట్ అని చెప్పాలి.
తినలేడు. అలా ఈ రూమ్లో నుండి పురాణం వినలేని వాడు అన్ని స్వీట్ సిస్టమ్ ఉన్నవాడు షుగర్తో బాధపడుతున్నట్టు ఎగ్జామ్ తినలేడు కదా, చూసి బాధపడదు కాబట్టి. అందుకని అలా ఛాన్స్ ఉన్నవాడు వింటే ఇగో మనకి ఏం కావాలో అది ఇక్కడే దేవి భాగవతం మనకు అందిస్తుంది. అందులో 12 స్కందాలు ఉన్నాయి. 12 స్కందాలు. పురాణానికి ఉండవలసిన 5 లక్షణాలు ఉన్నాయి. ఏమేమి లక్షణాలు? ఇందాక దేవి భాగవతం సర్గం, ఈ లక్షణాలు దేవి భాగవతానికి ఉన్నాయి. అది సకల పురాణాలకు శిరోభూషణం లాంటిది. అన్ని పురాణాలలోకి వెళ్ళా శిరోభూషణం, ఆభరణాలు ఎన్నో వేసుకుంటారు. తల మీద పెట్టుకునే ఆభరణానికి ఎక్కువ డిమాండ్. ఎప్పుడైనా ఎత్తి మీద పెట్టుకున్నారా అంటారు. అందుకే చంద్రుడిని అందరూ క్షయవ్యాధి వచ్చింది కదా, ఎవరు శాపం పెట్టారు? దక్షుడు శాపం పెడితే క్షయవ్యాధి వచ్చింది. చంద్రుడిని శివుడు నెత్తి మీద పెట్టుకున్నాడు, శిరో ఆభరణం అయ్యాడు చంద్రవంక. అలా అమ్మవారు కూడా ధరిస్తాం చంద్రవంక. అయ్యవారు ఏం చేసినా అమ్మవారు చేస్తారు, ఇద్దరు ఒకటే కాబట్టి. విన్న మాత్రం చేతనే సదసజ్ఞాన విజ్ఞానం లభిస్తుంది. జస్ట్ విన్నంత మాత్రమే దేవి భాగవతం మీలో తెలియకుండా ఇన్నేళ్లలో ఇన్ని జన్మల్లో, ఇంతకుముందు మీరు ఏ జన్మలో తెలియదు కదా, నేను కూడా ఏ జన్మలో తెలియదు కదా, మీ వల్ల నేను చెప్పినందుకు నాకు కూడా ఇన్ని జన్మల్లో లేని జ్ఞానం ఇది విన్నంత మాత్రమే కదా. ఎంత అదృష్టం చూడండి, వింటున్నాం కనుక అది నీవు పఠించు. వేదవ్యాసుడు రచించిన దేవి భాగవతాన్ని సుఖమహర్షిని చదవమని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సుఖమహర్షి ఇంత చెప్పాడు వేదవ్యాసుడికి. దేవి భాగవతం అనేది వేదవ్యాసుడు రాసినప్పుడు వేదవ్యాసుడికి తెలియదా? సుఖమహర్షి మాట్లాడేది వేదవ్యాసుడు తెలుసా తెలియదా? గురువు కదా, జ్ఞానాన్ని అందించిందే వేదవ్యాసుడు. ఆయన తెలియదా ఇదంతా? కానీ పిల్లాడు ఎటువైపు ఉన్నాడో చూస్తున్నాడు. మాట్లాడితే గృహస్థాశ్రమం వైపు వస్తాడా, పరమ వైరాగ్యంలోకి వెళ్తాడా అని చూస్తున్నాడు. ఆయన అదే చూపిస్తున్నాడు ఇంట్రెస్ట్. సో అదే దాన్ని చూపిస్తాడు. తల్లిదండ్రికి ఉండాల్సిన లక్షణం ఇది. కొడుకుని పరీక్ష పెట్టాలి, కూతుర్ని పరీక్ష పెట్టాలి. ఎటువైపు ఇంట్రెస్ట్ కనుక్కొని అటువైపు పోయి బలవంతంగా నేను డాక్టర్ అవ్వలేదని నువ్వు డాక్టర్ అవ్వను, నేను ఇంజనీర్ అవ్వలేదని నువ్వు ఇంజనీర్ అవ్వను, ఇలా చేస్తే ఏమవుతాయి? బ్రిడ్జిలు కూలిపోతాయి, కడుపులో సీజర్స్ పెట్టి కుట్లేస్తారు. ఇలాంటి గొప్ప వాళ్ళు తయారవుతారు సొసైటీ. ఆ క్రెడిట్ అంటే తల్లిదండ్రులకి. కనుక అది నీవు పఠించు. ఈ భాగవతం ఎవరికి ఉపదేశించారో విను. అలాని భాగవతం ఎవరెవరు చెప్పారో జాగ్రత్తగా విను అని చెప్తున్నారు. శిశు రూపంలో పటపత్రసేనుడై హరి, పటపత్ర సాయి, చిన్న రావ్యాగు మీద చిన్ని కృష్ణుడు, బుజ్జి కృష్ణుడు ఎవరికి నచ్చడు? అందరికీ ముద్దుగానే ఉంటాడు చూడడానికి. ఈ బొటన వేలు, కుడి బొటన వేలు తీసి, కాలికున్న వేలు తీసి నోట్లో పెట్టుకొని చీకుతూ ఉంటాడు ఆయన. దానిలోంచి జ్ఞానం వస్తుందంట, సుధారసం అంటారు. జ్ఞానరసం ఆయనకి అందుతూ ఉంటుంది అంటారు. సరే, అది ఇంకో రోజు ఎప్పుడైనా చెప్పుకున్నాం. ఏ చిదాత్మ ఎందుకోసం ఈయన అనుకుంటున్నాడంట, ఎవరబ్బా ఏ గొప్ప పరమాత్మ నన్ను ఇలా చిన్ని కృష్ణుడిలా తయారు చేసి చిన్ని రావి ఆకు మీద పెట్టి నన్ను ఇలా ఫ్లోట్ చేస్తూ, ఆయన ఫ్లోట్ అయ్యే నీళ్ళకి కింద ఆధారం లేదు. మన ఫ్లోట్ అయ్యే నీళ్ళకి కింద ఆధారం ఉంటుంది, భూమి మీద కదా నీళ్ళు ఫ్లో అయ్యేది. ఆయన ఫ్లోట్ అవుతున్న నీళ్ళ కింద ఆధారం లేదంట. అలా ఎలా అవుతుందంట? మరి మీరు మాట్లాడేది ఎక్కడో వింటున్నాడు కదా, ఎప్పుడు అదే ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఈయన మాటలు హలో అని హలో 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 అనుకుంటున్నాయి, ఎదురుకి కనబడుతూ లేదు కదా. ఇక్కడ హలో అని అక్కడ హలో. ఇక్కడ చూసి వీడియో కాల్ మాట్లాడుతున్నాడు వాడు, ఎదుర్కొంటే ఏమైనా కెమెరాలో కనబడుతున్నాడా? వాడు ఏమైనా వాడు ఎదుర్కొంటూ వస్తున్నాడు శాటిలైట్ నుంచి మన దగ్గరికి. మరి ఇది నమ్మినప్పుడు అది ఎందుకు నమ్మరు? కొంతమంది అంటారు తద్దినాలు ఇక్కడ పెడితే ఎక్కడో ఉన్న తండ్రికి ఎట్లా అందుతాయంటే, నువ్వు ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో పోయో ఒకప్పుడు టెలిగ్రామ్ ఏదో డబ్బులు ఇస్తే వాడి పోట్లే పోతుందా లేదా? ఇక్కడ మెసేజ్ కొడితే వాడు లంచ్ బాక్స్ ఏదో స్విగ్గీలో ఇట్లా ఆర్డర్ పెడితే ఇంటికి వస్తుందా లేదా? వాడు ఇంటికి వచ్చి ఏమంటే ఇడ్లీ కావాలా, దోశ కావాలా, పండు కావాలని డబ్బులు ఇచ్చి వాడు మళ్ళీ పోయి తెచ్చిస్తున్నాడా? నువ్వు ఇక్కడ బట్టలు ప్రెస్ చేస్తున్నావు, నిజంగా మనిషితో మాట్లాడుతున్నావా? మరి ఇవన్నీ అవుతున్నాయి కదా. ఇవే మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు, మన వాళ్ళు ఎవరు యాచింగ్ అన్నారు, ఇప్పుడు అదే చేస్తున్నారు. వీళ్ళు ఏమన్నా బుద్ధి లేదు కదా అన్నారు. ఇవన్నీ ఎప్పుడో జరిగాయిరా పురాణాల్లో అంటే అప్పుడు నమ్మలేదు ఎవరు. అవి నిజంగా ఇప్పుడు ఏదో టెక్నాలజీ, దిక్కుమాల టెక్నాలజీ అని పేరు పెట్టి అవే చేస్తున్నారు పనులు. దీన్ని మాత్రం నమ్ముతారు. 5G 6G 20G 30G AI అని ఉంటుంది. అదేం చేస్తుంది? దానికే తెలియదు ఏం చేస్తుంది. నన్ను బాలుండిగా సృజించిందో నాకు ఎలా తెలుస్తుంది? నన్ను ఎవరబ్బా ఇలా చిన్న బాబులా తయారు చేశారు, నాకు ఎలా తెలుస్తుంది ఇవన్నీ అని అనుకుంటున్నాడంట చిన్ని కృష్ణుడు మనసులో. అని చింతిస్తుండగా సర్వము నేనే అనే శబ్దం వినబడ్డది. ఎవరికి? ఆ బుజ్జి కృష్ణుడికి ఆకాశంలోంచి ఏం వినబడ్డది? అంతా నేనే అని వినబడ్డదంట. ఇది షాకింగ్ ఇస్తున్నాను.
చినికి ఎక్కడి నుంచి సౌండ్ వచ్చిందా? నాకంటే సనాతనమైనది అన్యమేది లేదు, నాకంటే ఎప్పటి నుంచో ఉన్న వస్తువు ఇంకోటి లేదు అని అంటుంది ఆ శబ్దం. చూద్దాం అని భగవతి శ్లోకార్థంలో అన్నది. అది అమ్మవారు మాట్లాడారు. నువ్వు నా బిడ్డవి అని. అంటే అమ్మవారి యొక్క బిడ్డ చిన్ని వటభద్ర సాయి కృష్ణుడు. అంటే అమ్మవారు స్వామికి స్నానం చేస్తున్నావు, రావ్యాకులు కూర్చోబెట్టి నీళ్ళలో ఎట్టి చిన్న చిన్న పడవలేసి ఆడుకుంటారు కదా, అలా చిన్ని కృష్ణుడు రావ్యాకులు కూర్చోబెట్టి అలా వదిలి నీళ్ళు చల్లి వాడి మీద అలా ఆడుతున్నట్టున్నారు. అంటే అమ్మవారు చూడండి కట్అవుట్ ఎంత పెద్దగా ఉందో. అసలు కింద బేసేలేని నీళ్ళల్లో నిల్చోబెట్టింది ఆకుని, దాని మీద చిన్ని కృష్ణుడు వేసింది. ఆయన ఇలా చీకుతూ మా మమ్మీ ఎవరో డాడీ ఎవరైనా అనిపిస్తుంటే ఇలా సౌండ్ ఇస్తుంది పక్కన నుంచి. చూడండి, ఈ వాక్యం పూర్వమే తనకు తెలిసి ఉన్నా ఇది విష్ణువు తెలియకుండా ఉంటుందా? తెలుసు. విష్ణు అమ్మవారు వేరేది కాదు, ఆయనకి తెలుసు, ఇది ముందరే తెలుసు. కానీ ఎవరి కోసం ఇవన్నీ? మన కోసం. అది బాగా పడింది నీకు, మన కోసం అన్నీ. శ్రీ విష్ణువు ఈ మాటలు అన్నదెవరో అంటున్నాడు. అన్ని తెలిసిన ఆయన ఏమంటాడు? తెలియనిలాగా ఇవన్నీ ఎవరంటున్నారబ్బా అని అనుకుంటున్నారు. అతని ఆకృతి ఎలా ఉంటుందో, పురుషుడా స్త్రీయా రెండూ కాక నపుంసకుడా. ఈ వాయిస్ మేలా ఫీమేలా లేదా న్యూట్రల్ జెండర్? మేలు కాదు ఫీమేల్ కాదు, ఇంకా నపుంసకమా చెప్పలేం కదా. ఇప్పుడు దీపం మేలా ఫీమేలా నపుంసకమా? మరి 3 జెండర్లు ఏడ్చినాయి కదా. మరి ఇప్పుడు ఉండడం 3 జెండర్లు బయట కూడా తెలుసు, ఫామ్లో వచ్చేసినాయి. మేలు ఫీమేల్ ఇంకోటి పెడతారు. అలా ఇది ఏ కేటగిరీకి వస్తుంది అంటే ఈ వాయిస్ ఏ కేటగిరీకి సంబంధించింది అని విభ్రాంతుడై శ్లోకార్థ రూపమైన భాగవతాన్ని ప్రపత్తితో పఠిస్తూ వటపత్ర మీద సైనించి ఉన్నాడు. భాగవతాన్ని చదువుకుంటూ కృష్ణుడు ఆ వటపత్ర సాయిగా దాని మీద తేలుతున్నాడు. అంతటా దేవి సాత్విక రూపం తాల్చి చతుర్భుజాలతో, అమ్మవారు తన సాత్విక రూపం అంటే మనం చూడగలిగిన రూపం, వెనకాల ఉన్నారే అమ్మవారు అలా, ఇక ఈ వెనకాల అమ్మవారు అలానే ఉన్నారు. చూడండి డిస్క్రిప్షన్. చతుర్భుజాలతో ఉన్నాయా 4 భుజాల అమ్మవారికి. శంఖ చక్ర గదాధ్యాయుధాలతో, శంఖము చక్రము గద ఇవి పట్టుకొని ఉన్నారు అమ్మవారు. అక్కడ కూడా కనబడుతుంది కాబట్టి. దివ్యాంబర భూషణాలతో, గొప్పలైన ఆభూషణాలు వస్త్రాలు ధరించారు అమ్మవారు. ఎవరో గుడుగుడు గుడుగుడు శబ్దం. దగదగలాడుతూ దగదగలాడుతూ తనలాంటి దివ్య విభూతి సంపన్నులైన సఖిలి ఎందరో వెంటరాగా అమ్మవారు ముందుంటే ఆవిడ వెనకాల ఆవిడ యొక్క అసిస్టెంట్స్ నడుస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఆడవాళ్ళు. అమ్మవారితో పాటు ఆమె యొక్క సేవకులు నడుస్తున్నారు. ఆ సేవకుల పేర్లు వింటే మీరు షాక్ అవుతారు. చూడండి ఎలా ఉంది. మందహాసాన్ని చిందిస్తూ, చిన్న మందహాసం అంటే మళ్ళీ రాక్షసం కాదు, చిన్న నవ్వు ఉంటుంది అమ్మవారిది. దానిలోనే మనం అలా చూస్తుంటాము అని మళ్ళీ తలదిప్పబుద్ధి కాదు. మందహాసం అంటే పెదవి ఇలా జరుగుతుంది, ఇలా ఉండవు, బాగా ఉంటాయి అమ్మవారి పెదవులు ముద్దుగా. అవి చూస్తే ఇంకో చూడబుద్ధి కాదు. తుమ్మెదలు వచ్చి పూలు అనుకుని పెదాల మీద కూర్చుంటుంటాయి, అంత ముద్దుగా ఉంటాయి అమ్మవారి పెదాలు. అమ్మవారి ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఆ పెదాలలో చిన్నది ఇలా విచ్చుకోగానే నవ్వు మందహాసం, అర్థమైందా? అలా మందహాసాన్ని చిందిస్తూ అమిత తేజస్శాలి అని విష్ణువు ఎదుట ప్రత్యక్షమైంది. గొప్ప తేజస్శాలి అని విష్ణువు ముందు అమ్మవారు ప్రకటమయ్యింది. తల్లి ఎవరు చూపించాలి కదా మరి, కనబడు. సరే, ఆ మహాదేవి పార్శ్వభాగంలో అమ్మవారి పక్కన ఎవరెవరు ఉన్నారు చూడండి. వాళ్ళ సేవకులు. రతి, ఒక సేవకురాలి పేరు రతీదేవి, ఇంకో ఆవిడ పేరు భూతి, ఇంకో ఆవిడ బుద్ధి. మన బుద్ధి రావాలంటే అమ్మవారు ఆవిడ పంపిస్తుంది, అప్పుడు మనకు బుద్ధి వస్తుంది. అర్థమైందా? అందుకని బుద్ధి రావాలంటే ఎగ్జామ్ ఇప్పుడు బాగా అమ్మవారిని పట్టుకుంటే నా బిడ్డ బాగా స్మరిస్తున్నాడు, బుద్ధి లేదు, ఎగ్జామ్కి గుర్తుండట్లేదని అంటే చూస్తుంది, బుద్ధి బయలుదేరుతుంది, మనలోకి వస్తుంది, అమ్మవారు ఆవహిస్తారు, అప్పుడు బుద్ధి ప్రచోదనం అవుతుంది. అదే అన్ని మంత్రాల్లోకి సారం. అర్థమైందా? ఏ మంత్రంలో అయినా ఓం దాశరథాయ విద్మహే సీతా వల్లభాయ ధీమహి తన్నో రామచంద్ర ప్రచోదయాత్. ప్రచోదనం 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 దేనికి సంబంధం? బుద్ధికి సంబంధం. ప్రచోదనం అంటే గుర్తు రావడం. ఆ రామచంద్రుడు నాలో వచ్చి నా బుద్ధిని ప్రచోదనం చేయాలంటారు. దాన్ని రామగాయత్రి అంటారు. అలా ఎన్నో గాయత్రులు ఉన్నాయి. ప్రతి దేవుడి మీద ఒక గాయత్రి మంత్రం ఉంది, అవి నేర్చుకోవచ్చు. బుద్ధి, మతి ఇంకో అమ్మవారి పేరు, ఇంకో వాడి పేరు కీర్తి, ఇంకో వాడి పేరు స్మృతి. మా గర్ల్స్ పేర్లు కాదు, బాయ్స్ కీర్తి అనేది సంతోషపడుతున్నారు. స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ,
నిద్ర. చూడండి, రాత్రిపూట దయ్యాల మేల్కునే వాళ్ళందరికీ నిద్రాదేవి అనుగ్రహం లేదని అర్థం. అమ్మవారికి ప్రార్థన చేస్తే అమ్మవారు నిద్రాదేవిని పంపిస్తే మనకు హాయిగా దయ. ఇదిగో ఇది కూడా ఈ అమ్మవారు లేదు చాలా మంది దగ్గర, దయ లేదు వాళ్ళకి. తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంత్ర, ఇలా తంత్ర మొదలైన శక్తులు నిలబడి ఆమెను సేవిస్తున్న అమ్మవారి పక్కన ఉండాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క సేవ చేస్తున్నారు అమ్మవారికి. ఆమె శక్తులు అలా ఉన్నాయి. అంటే మనలో ఉన్న ప్రతి ఒక్క రీజన్ మనకి ఏవి కావాలో అందరు అమ్మవారి సేవకులుగా పక్కన నుంచి అమ్మవారి సేవ చేస్తున్నారు. నవరాత్రుల్లో అమ్మవారిని పట్టుకుంటే ఇవి వాళ్ళకి అందుతాయి. ఎందుకు? మీరు అమ్మవారిని సేవిస్తే ఆహా నాలాగా అమ్మవారి భక్తుడా వీడు, వీడికి మంచి బుద్ధిని ఇద్దాం, మంచి ఆకలిని ఇద్దాం, మంచి తుష్టిని పుష్టిని ఇద్దాం, మంచి మతిని ఇద్దాం, ఆలోచనలు ఇలా అన్నీ వస్తుంటాయి. ఆమె సఖీలను ఇతర శక్తులను చూసి విష్ణు విస్మయావిష్ట చేదస్కుడై ఇలా వితర్కించడం మొదలుపెట్టాడు. వీళ్ళందరూ చూశాడు, అమ్మవారిని చూశాడు, పక్కన వాళ్ళందరూ చూశాడు. చిన్ని కృష్ణుడు చూసి ఆలోచించుకుంటాడు, మైండ్ ఏంటో చూద్దాం, వీరంతా ఎవరు అనుకుంటాడు చిన్ని కృష్ణుడు. నేను ఇలా వటపత్ర సాయిని ఉండడం ఏమిటో, నన్ను ఎందుకు ఇలా వటపత్ర సాయిలా చిన్ని కృష్ణుడు చేశాను, ఈ ఏకార్ణవంలో వటవృక్షం ఎలా ఉద్భవించిందో, ఈ మహా నీటిది లేదంటే ఆ ప్రవాహంలోంచి వటవృక్షం బయటకు వచ్చింది. అది ఎలా బేస్ అయిన వచ్చింది వటవృక్షం? కింద భూమిలో వేడి పట్టుకోవాలి కదా, మరి లేకుండా నీళ్ళలోంచి వటవృక్షం ఎలా ఉంది? నన్ను ఇక్కడకు శిశు రూపంలో ఎవరు నిలిపారో, నన్ను ఎవరు తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టారో శిశు రూపంలో, ఈమె నా జననియో, ఈమె మా తల్లి అనుకుంటున్నాడు ఆయన, లేక దుర్ఘటమైన మాయా స్వరూపిణియో, నేను ఏమి మాట్లాడాలో, లేదా ఎవ్వరికి అంతుబట్టని ఒక గొప్ప మాయా స్వరూపం నా ముందు నుంచుందా అని అనుకుంటున్నాడు విష్ణు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా ఉంది అని మౌనం వహించి బాలభావంతో చిన్న పిల్లవాడు చూస్తున్నట్టు అలా చూస్తున్నాడు. ఎవరు? విష్ణు. ఎవరు చూస్తున్నారు? మాయ, నేను అమ్మవారిని చూస్తున్నారు. భావంతో నిస్తంద్రుడై ఉండిపోయాడు. అలా ఆలోచిస్తున్నాడని చెప్పుకుంటూ ఈ రోజుకి పురాణం ఇక్కడికి శుభం పలుకుదాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారిందార్పణమస్తు. లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు. శాంతి శాంతి.